నా పేరు శంకర్ కిషోర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్నాం. కారణం ఏమనగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆప్కాస్ విధానాన్ని వీళ్ళు కూటమి ప్రభుత్వం రద్దు చేసి ఈ ఉద్యోగస్తుల్ని గాల్లో పెట్టారు. వాళ్ళకి కనీసం దాన్ని మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న దానికి కనీసం ఒక అథారిటీ జీవో కూడా లేదు. ఇప్పుడు ఈ కార్మికులంతా ఆప్కాస్ రద్దు చేసిన తర్వాత వీళ్ళకి జీతాలు ఎవరు ఇవ్వాలి, వీళ్ళని ఎవరు మానిటరింగ్ చేయాలి, ఇదంతా లేదు. గత ప్రభుత్వం తప్పుడు పరిపాలన చేసిందని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు కార్మికుల్ని చూస్తున్నాం. వీళ్ళు వచ్చిన 8 నెలల నుంచి కూడా ఎంత దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నారో చూస్తానే ఉన్నాం. ఈ రోజు ఈ కార్మికులు మున్సిపల్ కార్మికులు చేసే పని డంపింగ్ యార్డ్లోను కుళ్ళిపోయిన చెత్త వీటన్నిటిలో వీళ్ళు చేసే పని ఇంకెవరు కూడా చేయలేని చాలా దుర్మార్గమైన పరిస్థితి అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఈఎస్ఐ బెనిఫిట్ పోయింది, పిఎఫ్ బెనిఫిట్ పోయింది. ఇవన్నీ వీటికి సరైన అవగాహన లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ గారు ఈ రాష్ట్ర మంత్రి గారు అయి ఉండి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేస్తూ దానికి ఆల్టర్నేట్ చూపించకపోవడం కూడా చాలా దుర్మార్గం. అయ్యా, జనసేన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మేము ఒక వినతి తెలియజేస్తా ఉన్నాం. నేను దేశభక్తుడిని, నేను దేశ జనం కోసం పనిచేస్తాను అని చెప్పిన మీరు ఈరోజు వీళ్ళందరికీ ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు అసెంబ్లీలో నోరెత్తరు. మీరు మొన్న మాది 2వ అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ అని మీరు అసెంబ్లీలో ప్రగల్భాలు పలికారు. మీది 2వ అతిపెద్ద పార్టీ అయితే ఈరోజు మీరు ప్రతిపక్షంలో కూర్చొని మీ పదవులకి వీడ్కోలు పలికి మీరు ప్రతిపక్షంలో కూర్చొని మీరు జనం కోసం పోరాడండి. కాసేపేమో మేము కూటమిలో ఉన్నాం, ప్రజలందరికీ మేలు చేస్తూ ఉంటారు. నష్టం జరిగిన వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఇటీవల ఒక తల్లి బిడ్డ జనసేన ఆఫీస్ చుట్టూ తిరిగి, తెలుగుదేశం ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళకి న్యాయం జరగక విషం దాగి హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నారు. సో మీకు పదవి వచ్చిన తర్వాత ప్రజలు కనిపించరా అని కూడా మిమ్మల్ని అందరినీ మేము ఈ మీడియా పూర్వకంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి మా మున్సిపల్ కార్మికులకి న్యాయం జరిగే వరకు కూడా మేము ఉద్యమం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర సమ్మెలో భాగంగా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తామని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం.